హల్క్ ఏఐ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అవుతున్నాయి. విలేజ్ బ్యాక్గ్రౌండ్, పవర్ఫుల్ లుక్, సినిమా లెవెల్ విజువల్స్. కానీ ఇది రియల్ కాదు, ఇది ఏఐ మ్యాజిక్. మేరకు ద ఫ్రీ టూల్స్ తో ఇలాంటి వీడియోస్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఎలా? కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే చెప్తా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూసారు కదా, అది ఒకసారి నేను ఎందుకు అలా క్రియేట్ చేశానంటే, మనకి ఒరిజినల్ లాంగ్ ఫార్మాట్లో వీడియో పెడితే ఏమవుతుందంటే మన ఛానల్ మీద అయితే స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే షార్ట్ ఫార్మాట్ వీడియోస్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చరికి మీకు నేను షార్ట్ ఫార్మాట్ వీడియోస్ ఎలా చేయాలనేది మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అనమాట. ఫోన్లో ఐఫోన్ కానివ్వండి, ఆండ్రాయిడ్ ఫోన్ కానివ్వండి, ఏదైనా పర్లేదు. మీ దాంట్లో ChatGPT వేసేసుకోండి అండ్ గూగుల్ జెమినీ యాప్ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ వచ్చరికి నేను ల్యాప్టాప్లో అయితే చూపిస్తున్నమాట. మీకు సేమ్ ప్రాసెస్ వచ్చరికి మీకు ఫోన్లో కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ స్క్రీన్లో ఉన్నాం కదా ఫ్రెండ్స్. ల్యాప్టాప్ స్క్రీన్లో ఫస్ట్ మీకు కావాల్సింది సరికి ChatGPT అనమాట. ChatGPT ఎందుకు అని అంటే మనకి ప్రాంప్ట్స్ అనేది ఈజీగా ఇస్తుంది. ఎలాంటి ప్రాంప్ట్స్ కావాలన్నా సరే మీరు ఒక సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్ ఇచ్చారనుకోండి, మీకు అది ప్రాంప్ట్ నరేషన్ అనేది మనకి క్లియర్గా అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్ ఫార్మాట్ వీడియో కోసం అయితే నేను ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. జస్ట్ సింపుల్ గా మీరు గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్, దాని కింద వచ్చరికి మీకు ఏం కావాలనేది అయితే కింద టైప్ చేసి పెట్టేసుకోండి. నేను ఇక్కడ ఏం చేసిన, హల్క్ ఈస్ వాకింగ్ అనే విలేజ్ రోడ్ అండ్ సేయింగ్ దిస్ వీడియో ఈస్ క్రియేటెడ్ బై ఏఐ అండ్ ఫర్ ఫుల్ వీడియో క్లిక్ ద లింక్ బిలో టు నో హౌ టు మేక్ దిస్ టైప్ ఆఫ్ వీడియో ఇన్ తెలుగు. సో ఇలా నేను టైప్ చేశాను కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాంప్ట్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి హల్క్ ఎలా ఉండాలనేది కూడా ప్రాంప్ట్ ఇచ్చేసింది. మనకి హల్క్ నడుస్తున్నాడు, కెమెరా ఎలా మూవ్ అవుతుంది, లిప్ సింక్ ఎలా ఉండాలి, ఫ్రెండ్లీ టోన్, స్పీకింగ్ ఇన్ తెలుగు, ఇలా మనకి కొంచెం ఇస్తుంది. దాంతో పాటుగా మనం ఏం రాద్దాం అనుకుంటున్నా కూడా ఇక్కడ మనకి ఇస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకోండి, మీరు స్క్రిప్ట్ కావాలనుకుంటే మీరు నోట్ ప్యాడ్ లో చేంజ్ చేసేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా స్క్రిప్ట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్ ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రాంప్ట్ చేయడం ద్వారా కూడా మీరు అది చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తా. ఆ డైలాగ్ అయిపోయిన వెంటనే దాని తర్వాత కూడా మళ్ళీ కింద మళ్ళీ ఇంకో నరేషన్ అనేది రాసింది అనమాట. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నేను చేసిన దాంతో పాటు ఒకవేళ నాకు ఆ నరేషన్ సరిపోలేదు, ఇంకేం చేస్తున్నా అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది అనమాట. యాడ్ దిస్ టు దట్ వీడియో అని పెట్టేసా. ఫర్ మోర్ ఏఐ వీడియోస్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నానిటెక్ అని పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ మనకి ChatGPT వచ్చేసరికి సేమ్ మళ్ళీ అదే నరేషన్ కి ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా ఇలాంటి ఏఐ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నానిటెక్ ని, ఇలా మనకి ఎక్స్ట్రా అయితే ఇస్తుంది అనమాట. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవాలంటే సరే మీరు నార్మల్ తెలుగులో ఎలా టైప్ చేస్తామో ఇంగ్లీష్ వర్డ్స్ ని అలానే టైప్ చేసేసుకొని ఇంగ్లీష్ వర్డ్స్ తో అలానే టైప్ చేసేసుకొని మీరు చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు ఏదైనా మీకు నచ్చిన డైలాగ్స్ అని యాడ్ చేయాలంటే సరే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ మనకి అది ChatGPT అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. ఇదంతా మనకి ప్రాంప్ట్ ప్లస్ డైలాగ్ అనమాట. సో ఇక్కడ వరకు అయితే ఓకే. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే గూగుల్ జెమినీ ప్రో వర్షన్ వచ్చేసరికి మనకి ఇప్పుడు అందరికి మాక్సిమం అందరి జియో యూజర్స్ కి అయితే 1.5 years అంటే 18 months మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది కదా. సో ఎవరైతే జియో యూజ్ చేస్తున్నారో వాళ్ళు 5G రీఛార్జ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి అది 18 months అయితే వస్తుంది. ఎవరికైతే దగ్గర అయితే జియో రీఛార్జ్ లేదు వాళ్ళు ఎలా తీసుకోవచ్చు 1 year పాటు గూగుల్ జెమినీ ఫ్రీగా అనేది అయితే నేను ఆల్రెడీ డెడికేట్ వీడియో చేసి పెట్టాను అనమాట. అది ఇక్కడ వచ్చరికి మీకు ఐకార్డ్ అయితే కనిపిస్తుంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీరు ఆ ప్రో వర్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ visk.com యొక్క లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి డైరెక్ట్ గా అయితే మీరు ఈ వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఒకవేళ కనుక మీరు కొత్త ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేశారనుకోండి, ఇలా విస్క్ రాగానే ఇలా కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఏదైతే మీ గూగుల్ జెమినీ యొక్క ప్రో వర్షన్ అకౌంట్ ఉంటుందో సో దాని తర్వాత లాగిన్ అయిపోయి ఇక్కడ మనకి ప్రో అని కనిపిస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఇక్కడ ChatGPT లో వచ్చిన స్క్రిప్ట్ ఉందో, ఏదైతే ఇక్కడ మొత్తం స్క్రిప్ట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేసేయండి. మీరు ఎటువంటి ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ ఏది తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ప్రాపర్ గా లేదు మాకు ఇలా స్ట్రైక్స్ వద్దు అని అనుకుంటే మీకు కావాల్సిన ఫొటోస్ వచ్చేసరికి ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ కనిపిస్తుంది కదా, సబ్జెక్ట్ లో వచ్చేసరికి మీరు అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, సో దాంట్లో అయితే మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. అది కూడా మనకి గూగుల్ జెమినీ మేనబర్ అని ఉంది కదా, సో దాని నుంచి కనుక మీరు ఏదైనా ఒక మంచి మీకు తగ్గట్టుగా మీ క్రియేటర్ తగ్గట్టుగా మీరు ఒక ఫోటోని కనుక క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ కనుక అప్లోడ్ చేసేసి ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది కనుక ఇచ్చారనుకోండి, ఆ ఫోటో తగ్గట్టుగా అయితే మీకు ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఇమేజ్ అసలు ఎందుకు క్రియేట్ చేయాలని అంటే మీకు సీన్ కి తగ్గట్టుగా మనకి ఇమేజ్ అనేది కావాల్సి వస్తాయి కదా ఫ్రెండ్స్. సో ఆ సీన్ కి తగ్గట్టుగా ఇప్పుడు మీ దగ్గర ఒక పెద్ద స్టోరీ ఉంది అనుకోండి, 1 minute స్టోరీ ఆర్ 1.5 minute స్టోరీ ఉంది అనుకోండి, ఆ 1.5 minute స్టోరీలో మీకు ఎంత సీన్స్ మారుతూ ఉంటాయి కదా, సో ఆ సీన్ కి తగ్గట్టుగా అయితే మీరు ఇక్కడ నరేషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో దాని తగ్గట్టు మనకి కెమెరా యాంగిల్స్ అనేది చేంజ్ అవుతుంటది. సో అలా మీరు ఎన్ని సీన్స్ ఉంటే అన్ని ఇమేజ్ అయితే డైరెక్ట్ visk.com నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి అఫీషియల్ గా గూగుల్ వాళ్ళది. అసలు మనకి గూగుల్ దగ్గర ఎన్ని ఫ్రీ టూల్స్ నేనైతే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద గూగుల్ అని అయితే కామెంట్ చేయండి. సో ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఎటువంటి చేంజెస్ చేయదలుచుకోవట్లేదు, జస్ట్ నాకు ఒక హల్క్ ఇమేజ్ అయితే కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నట్టు నేను డైరెక్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత మొత్తం యాసిడ్ గా నేను కాపీ చేసుకుంటాను. ఒకవేళ మీరు సీన్ బై సీన్ మార్చాలనుకుంటే మాత్రం సీన్ బై సీన్ మార్చండి. అండ్ సబ్జెక్ట్స్ దగ్గర ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటారో అంతమంది క్యారెక్టర్స్ ని
కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో మొత్తం అన్ని క్యారెక్టర్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను క్యారెక్టర్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి ఇక్కడ మనకి డైరెక్ట్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇంకో క్యారెక్టర్ కూడా మీరు ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇక్కడ ఒక క్యారెక్టర్ అనేది యాడ్ అయిపోయింది. అలా మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఉంటే ఫాదర్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఉంటే విలన్ క్యారెక్టర్. సో ఇలా మీరు ఏదైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కావాల్సిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయండి. ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత గో మీద క్లిక్ చేసేయండి. సో ఇలా గో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నేను గో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని ఇమేజ్ అయితే వచ్చేసాయి అనమాట. మనకి ఏంది 9:16 షార్ట్ ఫార్మాట్ లో వచ్చింది. మీకు ఇలా రాలేదనుకోండి, 9:16 రేషియోలో కనుక రాలేదనుకోండి, ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఆస్పెక్ట్ రేషియో మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కనుక ఒకవేళ ఫోటో కావాలనుకోండి ఇలా మీరు ఇన్స్టాగ్రామ్ 1:1 లో తీసుకోవచ్చు, లేదు అంటే మీరు 9:16 లో తీసుకోవచ్చు, లేదా ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో చేయాలనుకుంటే 16:9 లో కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇది ఆటోమేటిక్ గా రాలేదనుకోండి ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఈ ఆస్పెక్ట్ రేషియో అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను, నాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఇది ఓకే అనుకుంటే ఓకే, మీరు ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే సరే ఇక్కడ డైరెక్ట్ గా మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిఫైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ రిఫైన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఏమైనా చేంజెస్ చేయాలన్నా సరే మీరు ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట. సో నాకు సేమ్ ఇమేజెస్ ఉన్నాయి, జస్ట్ నాకు ఇక్కడ పేరు మాత్రమే మారింది కాబట్టి టెక్స్ట్ ని రిమూవ్ చేసేమని అడుగుతాను. రిఫైన్లోకి వెళ్తున్నా. సో నేను ఆ కింద ఉన్న టెక్స్ట్ అయితే రిమూవ్ చేసామని అడుగుతున్నాను. చిన్న సింపుల్ ప్రాంప్ట్ తో మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇంత ముందు ఉన్న ఫోటోకి కింద టెక్స్ట్ ఉండే కదా, సో ఆ టెక్స్ట్ మొత్తం తీసేసింది అనమాట. క్యారెక్టర్ యానిమేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హల్క్ టవల్ వేసుకోవాలన్నా సరే, లేదంటే డ్రెస్ వేసుకోవాలన్నా సరే, మీరు ఎలా ఉండాలి హల్క్ అనేది, హల్క్ కలర్ గ్రీన్ లో ఉండాలా, లేకపోతే వేరే ఏమైనా మారాలన్నా, మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దాని తగ్గట్టుగా అయితే మీకు ఇమేజ్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫైన్ అయితే అయిపోయింది, క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో రిఫైన్ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని జస్ట్ డౌన్లోడ్ చేసేసుకోండి. సో మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టు ఇంకో ఫోటో కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇలా మీకు 2 ఫొటోస్ వచ్చేసినాయి. ఈ 2 ఫొటోస్ని మీరు ఏం చేస్తారు, ఇలా కాపీ చేసుకొని మీకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్ అయితే పెట్టేసుకోండి. నాకు డెస్క్టాప్ కన్వీనియంట్ కాబట్టి నేను డెస్క్టాప్ మీద పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఈజీగా దొరకాలి కాబట్టి మళ్ళీ. సో ఇప్పుడు మీరు దీన్ని ఒకవేళ ఇక్కడ వచ్చిన ఫొటోస్ని మీరు వీడియోస్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఫ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫ్లో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటి మనకి గూగుల్ VO3 ఉంది కదా, సో దాని నుంచి డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా జెమినైలోనే. మనకి ఎందుకు ఫ్లో అని అంటే, ఫ్లోలో ఏంటంటే ఫ్రెండ్స్ సపరేట్ మనకి మూవీస్ క్రియేషన్స్ కోసం అనమాట. మీరు సినిమా చేద్దామన్నా సరే ఏదైనా సరే మనకి వీడియో పర్పస్ లో మాత్రమే ఫ్లో అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ ఫ్లోలో ఏం చేస్తారంటే మనకి ఫ్రేమ్స్ ఎక్కువ యాడ్ చేసేసుకొని దాని తగ్గట్టు మన సీన్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్లో లింక్ కూడా వచ్చారు మనకి ఏంటంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. సో దీంట్లో చూసుకుంటే మనకి VO3.1 న్యూ కంట్రోల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఏదైతే మనకి గూగుల్ జెమినై ప్రో ఉందో వర్షన్, సో ఆ అకౌంట్ అయితే మీరు దీంట్లో కూడా లాగిన్ అయిపోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రో వర్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి క్రెడిట్ బేస్డ్ సిస్టమ్. ఇది దీంట్లో మనకు వచ్చారు ఏంటంటే మొత్తం 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఇలాగైతే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి బాటమ్ లో టెక్స్ట్ టు వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో ఉంది కదా, ఇది మనకి గూగుల్ జెమినైలో అయితే ఉండదు అనమాట. మనకి అలా వీడియో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి ఫ్రేమ్స్ టు వీడియో అనే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఇది ఓన్లీ ఏంటంటే ఫ్లో లో మాత్రం అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి జనరేట్ వీడియో విత్ టెక్స్ట్ అండ్ ఫ్రేమ్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను నా ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే ఎడిట్ చేసుకోండి. ఒక ఫ్రేమ్ మీకు ఎన్ని సెకండ్స్ ఉండాలనే దాని మీద మీకు కొంచెం ఐడియా ఉందనుకోండి, దాన్ని బట్టి మీరు ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసుకోండి అనమాట. మీరు ప్రాంప్ట్ ని తగ్గించుకోండి, ప్రాంప్ట్ అండ్ డైలాగ్ అనేది కొంచెం తగ్గించుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి మీకు వీడియోస్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని తగ్గట్టుగానే మీరు ఫోటోస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేయకండి, ఏదైతే మీరు ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటారో దాని తగ్గట్టుగా అయితే మీరు యాడ్ చేసేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసేద్దాం. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ల్యాండ్స్కేప్ అని కనిపిస్తుంది. దీని వచ్చేసరికి నేను పోర్ట్రేట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు పోర్ట్రేట్ అయిపోయింది. క్రాప్ అండ్ సేవ్ అప్లోడ్ అవుతుంది అనమాట మనకి ఇమేజ్ వచ్చేసరికి. సో మనకు ఒక ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఒక ఫ్రేమ్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఇంకో ఫ్రేమ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇంకో ఫ్రేమ్ కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎట్లాగో ఒకటే ఫ్రేమ్స్ కాబట్టి నేను ఒకటే ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ మీ దగ్గర డిఫరెంట్ ఫ్రేమ్స్ ఎవరు ఉన్నాయనుకోండి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇంకో ఫ్రేమ్ అయితే వచ్చేసింది. డ్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో అలా మీకు ఒక సీన్ కి ఎన్ని ఫ్రేమ్స్ అయితే మీకు కావాల్సి వస్తుంది అన్ని ఫ్రేమ్స్ వచ్చేసరికి మీరు whisk.com నుంచి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు జనరేట్ మీద క్లిక్ చేశారనుకోండి, సేమ్ మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో దాంతో పాటు ఏదైతే ఫ్రేమ్స్ ఇచ్చామో దానికి యూస్ చేసుకొని వీడియోని అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి వీడియో అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఎన్నైతే ఫ్రేమ్స్ ఇచ్చామో అన్ని ఫ్రేమ్స్ తగ్గట్టు ప్రాంప్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని దాని తగ్గట్టు అయితే మనకి వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. మనం ఏమేమి ఫ్రేమ్స్ యాడ్ చేసామో అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ మన ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది అనమాట. సో చూద్దాం. ఏ వీడియో AI తో క్రియేట్ చేసాం,
ఏ టైప్ వీడియోస్ ఎలా చేయాలో ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఏ వీడియో AI తో క్రియేట్ చేస్తాం. ఇలా ఒకటి వచ్చేసింది అండ్ ఇది ఏ వీడియో AI తో క్రియేట్ చేస్తాం. ఏ టైప్ వీడియోస్ ఎలా చేయాలో ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి AI వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నాని టెక్. ఏ వీడియో AI తో సో క్రియేట్ చేస్తాం. ఇలా అయితే మనకు వస్తుంది అనమాట. దీన్ని మీరు ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే నేను 2 వీడియోస్ అయితే క్రియేట్ చేశాను అనమాట, డిఫరెంట్ గా. సో ఇలా ఎలా క్రియేట్ చేసామనంటే మనకి ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో ఉంది కదా, రైట్ సైడ్ చూసుకుంటే మనకి VO 3.1 క్వాలిటీ సెలెక్ట్ చేసి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి పోర్ట్రేట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం. దగ్గర మనకి పోర్ట్రేట్ వీడియో అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి VO 3.1 క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. 3.1 ఫాస్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు కొంచెం ఫాస్ట్ అయితే వస్తుంది, కాకపోతే అంత క్వాలిటీ అయితే ఉండదు. సో మీరు 3.1 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అవుట్పుట్స్ ఫర్ ప్రాంప్ట్ అనేసి, సో ఇక్కడ వచ్చరికి మీరు 1 కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఒక ప్రాంప్ట్ కి వచ్చరికి మనకి ఒకటే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీరు 2-3 యాడ్ చేశారనుకోండి, మనకి 2-3 అవుట్పుట్స్ అయితే వస్తుంది, మనకి డిఫరెంట్ టోన్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా మీరు వీటిని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఒరిజినల్ సైజ్ మీద క్లిక్ చేసేసుకోండి. యానిమేటెడ్ జిఫ్ అంటే మనకి 720p అయితే వస్తుంది. మనకి ఒరిజినల్ స్టైల్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒరిజినల్ స్టైల్ అయితే వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ నేను ఇంకో వీడియో అయితే డౌన్లోడ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను పెట్టిన ఫోటో ఒకటి సగం ఉంది కాబట్టి మనకి ఇక్కడ సగం కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని అంటే, ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్తున్నా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి 2 వీడియోస్ అయితే క్రియేట్ అయిపోయాయి కదా. సో ఈ 2 వీడియోస్ని నేను డెస్క్టాప్ మీద పెట్టేసుకుంటాను అనమాట. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి మీరు మీ దగ్గర ఏదైనా ఒక వీడియో ఎడిటర్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అది VN వీడియో ఎడిటర్ కానివ్వండి, లైక్ మనకు ఫోన్లో చాలా ఎడిటర్స్ ఉంటాయి కదా, మనకి కైన్ మాస్టర్ కానివ్వండి, ఏదైనా సరే పర్లేదు, దాన్ని తీసేసుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇంత ముందుకు మీరు ఇంట్రో చూసారు కదా, ఆ వీడియోని అయితే ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్న 2 షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, సో ఆ షార్ట్ వీడియోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట ఎడిటర్లో వచ్చేసరికి. ఇప్పుడు మీరు ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది కదా, దీన్ని కొంచెం జూమ్ చేసి పెట్టేసుకోండి. ఇలా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. AI తో క్రియేట్ చేస్తాం. ఏ టైప్ వీడియోస్ ఎలా చేయాలో ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఇలా అనమాట. ఈ విధంగా అయితే మీరు ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఒకవేళ ఎమోషన్ యాడ్ చేస్తే మనకి ఎమోషన్ సీన్స్ కూడా మనకి వస్తాయి అనమాట. సో దాని తగ్గట్టు అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. చాలా సింపుల్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చాలి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని ఏ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే నేను అసలు మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్న గూగుల్ ఏ టూల్స్ అసలు ఏమేమి ఉన్నాయి అసలు దాని గురించి చూడంతే నేను ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను అనమాట. సో అదన్నీ మిస్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో క్రియేట్ చేసే ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అని అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ నాకు DM చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైతే ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తారు. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన సరే రిప్లై ఇస్తాను అనమాట. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఒక లైక్ చేస్తారని అనుకుంటాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.